మనిషికి పేదరికం ఎందుకొస్తుంది? పేదరికానికి అసలు కారణాలు ఏమిటి? ఆధ్యాత్మిక మరియు ప్రేరణాత్మక సందేశం. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి సుఖంగా, సంతోషంగా, సంపన్నంగా జీవించాలని కోరుకుంటాడు. కానీ అందరికీ ఒకే విధమైన జీవితం ఉండదు. కొందరు అపారమైన సంపదతో జీవిస్తుంటే మరికొందరు కనీస అవసరాల కోసం కూడా కష్టపడుతుంటారు. అప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తుంది: మనిషికి పేదరికం ఎందుకొస్తుంది? పేదరికం అనేది కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదు. మంచి అవకాశాలు లేకపోవడం, సరైన ఆలోచనలు లేకపోవడం, విద్య లేకపోవడం, దైవభక్తి లేకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం కూడా పేదరికానికి కారణాలుగా మారతాయి. ఈరోజు మనం పేదరికం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సామాజిక, మానసిక మరియు ప్రవర్తనా కారణాలను తెలుసుకుందాం. అలసత్వం పేదరికానికి మొదటి కారణం. పురాతన కాలం నుండి పెద్దలు ఒక మాట చెప్తుంటారు: అలసత్వం అనేది పేదరికానికి ద్వారం. ఎంత మంచి అవకాశాలు వచ్చినా వాటిని ఉపయోగించుకోకుండా కాలాన్ని వృధా చేసే వ్యక్తి జీవితంలో అభివృద్ధి సాధించడం కష్టం. ఉదాహరణ: ఇద్దరు స్నేహితులున్నారని అనుకుందాం. ఒకరు ప్రతిరోజూ ఉదయం త్వరగా లేచి పనిచేస్తాడు, కొత్త విషయాలు నేర్చుకుంటాడు. మరొకరు ఆలస్యంగా లేస్తాడు, సమయాన్ని మొబైల్, టీవీ, అనవసర చర్చలతో గడుపుతాడు. 5 సంవత్సరాల తర్వాత చూస్తే మొదటి వ్యక్తి ఎదుగుతాడు, రెండవ వ్యక్తి అదే స్థితిలో ఉంటాడు. అందుకే అలసత్వం పేదరికానికి ప్రధాన కారణం. విద్య మరియు జ్ఞానం లేకపోవడం. జ్ఞానం మనిషికి దారి చూపించే దీపం. డబ్బు పోయినా తిరిగి సంపాదించవచ్చు, కానీ జ్ఞానం లేకపోతే అవకాశాలను గుర్తించడం కష్టం. ఒక గ్రామంలో 2 యువకులున్నారు. ఒకరు చదువును మధ్యలో వదిలేశాడు, మరొకరు కష్టపడి చదివి మంచి నైపుణ్యాలు నేర్చుకున్నాడు. కాలక్రమేణా రెండవ వ్యక్తికి మంచి ఉద్యోగం వచ్చింది. మొదటి వ్యక్తి మాత్రం చిన్న చిన్న పనులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జ్ఞానం లేకపోవడం అనేక సందర్భాల్లో పేదరికానికి దారితీస్తుంది. సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయడం. ఎంత సంపాదించినా సరైన విధంగా ఖర్చు చేయకపోతే పేదరికం వస్తుంది. చాలామంది ఆదాయం తక్కువగా ఉండటం వల్ల కాదు, ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఉదాహరణ: నెలకు 30,000 సంపాదించే వ్యక్తి 40,000 ఖర్చు చేస్తే అప్పులు పెరుగుతాయి. అదే 20,000 సంపాదించే వ్యక్తి 15,000 మాత్రమే ఖర్చు చేస్తే కొంత డబ్బు దాచుకోగలుగుతాడు. సంపద పెరగాలంటే పొదుపు అలవాటు తప్పనిసరి. చెడు అలవాట్లు. మద్యం, జూదం, ధూమపానం వంటి చెడు అలవాట్లు మనిషిని ఆర్థికంగా బలహీనుణ్ణి చేస్తాయి. ఈ అలవాట్లు కేవలం డబ్బునే కాదు, ఆరోగ్యాన్ని, కుటుంబ సంతోషాన్ని కూడా నాశనం చేస్తాయి. ఉదాహరణ: ఒక వ్యక్తి రోజుకు 300 రూపాయలు మద్యం కోసం ఖర్చు చేస్తే సంవత్సరానికి 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చవుతుంది. ఆ డబ్బును పొదుపు చేస్తే చిన్న వ్యాపారం ప్రారంభించవచ్చు. కాబట్టి చెడు అలవాట్లు పేదరికాన్ని పెంచుతాయి. అవకాశాలను గుర్తించకపోవడం. కొన్నిసార్లు అవకాశాలు మన ముందే ఉంటాయి, కానీ వాటిని గుర్తించలేకపోవడం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది. ఉదాహరణ: ఒక వ్యక్తి కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి అవకాశం వచ్చినా భయంతో ప్రయత్నించలేదు. మరొక వ్యక్తి అదే అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి స్థాయికి చేరుకున్నాడు. విజయం సాధించిన వారు అవకాశాలను పట్టుకుంటారు. క్రమశిక్షణ లేకపోవడం. సంపద ఒక్కరోజులో రాదు. ప్రతిరోజు చిన్న చిన్న మంచి అలవాట్లు కలిసినప్పుడు పెద్ద విజయాలొస్తాయి. క్రమశిక్షణ లేని వ్యక్తి సంపాదించిన సంపదను కూడా నిలుపుకోలేడు. అప్పుల ఉచ్చు. అవసరం లేకుండా అప్పులు చేయడం పేదరికానికి మరో కారణం. అప్పు తీసుకోవడం సులభం, కానీ తిరిగి చెల్లించడం కష్టం. ఉదాహరణ: ఒకరు అవసరం కోసం అప్పు తీసుకున్నారు, మరొకరు ఆడంబరాల కోసం అప్పు తీసుకున్నారు.
మొదటి వ్యక్తి అప్పును సరిగ్గా ఉపయోగించాడు. రెండవ వ్యక్తి అప్పుల భారంతో మరింత కష్టాల్లో పడ్డాడు. సమయాన్ని విలువైనదిగా భావించకపోవడం. ప్రపంచంలో అందరికీ సమానంగా లభించే సంపద సమయం. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవారు ఎదుగుతారు. వృధా చేసినవారు వెనకబడిపోతారు. అసూయ మరియు పోలికలు. ఇతరులతో పోల్చుకుంటూ జీవించడం వల్ల మనిషి తన లక్ష్యాలను మర్చిపోతాడు. అసూయ మనసును బలహీనపరుస్తుంది. విజయం సాధించాలంటే ఇతరులను కాదు, మన గతస్థితిని మాత్రమే పోల్చుకోవాలి. దైవభక్తి మరియు ధర్మం లేకపోవడం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మను ఎంతో గొప్పగా వివరించాడు. నిజాయితీ, ధర్మం, కష్టపడి పనిచేయడం, దైవభక్తి ఉన్న చోట లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని పెద్దలు చెబుతారు. అన్యాయం, మోసం, దురాశ ద్వారా వచ్చిన ధనం శాశ్వతంగా నిలవదు. కర్మ సిద్ధాంతం మరియు పేదరికం. హిందూ ధర్మం ప్రకారం ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. మనం చేసిన మంచి పనులకు మంచి ఫలితం, చెడు పనులకు చెడు ఫలితం వస్తుంది. అయితే పేదవారందరూ చెడ్డవారని కాదు. కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యే కష్టాలు మన ఆత్మను బలపరచడానికి కూడా వస్తాయి. పేదరికమనేది శాశ్వత శాపం కాదు. అది మనకు కష్టపడటం, నేర్చుకోవడం, ఎదగడం నేర్పించే గురువు కూడా కావచ్చు. శ్రీకృష్ణుడు చెప్పిన గొప్ప సందేశం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా బోధించాడు: నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, ఫలితంపై అధికారం నీకు లేదు. దీని అర్థమేమిటంటే, మన పని మనం నిజాయితీగా చేస్తూ ఉండాలి. ఫలితం ఆలస్యమైనా నిరుత్సాహపడకూడదు. ఎదుగుదల క్రమంగా వస్తుంది. పేదరికం నుండి బయటపడటానికి 10 మార్గాలు. 1. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోండి. 2. ఖర్చులను నియంత్రించండి. 3. పొదుపు అలవాటు పెంచుకోండి. 4. చెడు అలవాట్లను వదిలేయండి. 5. సమయాన్ని గౌరవించండి. 6. మంచి స్నేహితులను ఎంచుకోండి. 7. అప్పులను తగ్గించండి. 8. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 9. దైవభక్తి పెంచుకోండి. 10. ఎప్పుడూ ఆశను కోల్పోవద్దు. ఒక ప్రేరణాత్మక కథ. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. రోజుకు 2 పూటల భోజనం కూడా కష్టంగా ఉండేది. కాని రాము ఎప్పుడూ తన పరిస్థితిని తిట్టుకోలేదు. పగలు పనిచేసేవాడు, రాత్రి చదువుకునేవాడు. కొద్ది కొద్దిగా డబ్బు దాచుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారం పెద్దదై అతను విజయవంతమైన వ్యాపారవేత్త అయ్యాడు. ఒకరోజు ఎవరో అడిగారు, నీ విజయానికి రహస్యమేమిటి? అప్పుడు రాము ఇలా చెప్పాడు: పేదరికం నన్ను ఆపలేదు, నేను ఆగకుండా ముందుకు నడిచాను. ప్రియమైన మిత్రులారా, పేదరికమనేది కేవలం డబ్బు లేకపోవడం కాదు. అది ఆలోచనల్లో, అలవాట్లలో, నిర్ణయాలలో కూడా ఉండవచ్చు. అలసత్వం, చెడు అలవాట్లు, విద్య లేకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం, అవకాశాలను కోల్పోవడం వంటి కారణాలు పేదరికాన్ని పెంచుతాయి. అదే సమయంలో కష్టపడి పనిచెయ్యడం, జ్ఞానం సంపాదించడం, పొదుపు చెయ్యడం, ధర్మబద్ధంగా జీవించడం, దైవంపై విశ్వాసం కలిగి ఉండటం మనల్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తాయి. గుర్తుంచుకోండి, పేదరికం శాశ్వతం కాదు. సరైన ఆలోచన, కఠోర శ్రమ, దైవానుగ్రహం ఉంటే ఏ మనిషైనా తన జీవితాన్ని మార్చుకోగలడు. కష్టాలు వచ్చినప్పుడు నిరాశపడవద్దు. అవే మన విజయానికి పునాదిరాళ్ళు. ధైర్యంగా ముందుకు సాగండి. విజయలక్ష్మి మీ తలుపు తట్టే రోజు తప్పకుండా వస్తుంది. శ్రీకృష్ణార్పణమస్తు. భావ.